శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందిన 12 ఆళ్వార్ల గురించి మనం వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో 6వ వారు పెరియాళ్వార్. తల్లిదండ్రులు పెట్టిన పేరు విష్ణు చిత్తులు, కానీ ఈయనకు పెరియాళ్వార్ అనే పేరు వచ్చింది. ఎందుకు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ విష్ణు చిత్తుల వారిని మామగారుగా స్వీకరించారు. శ్రీ మహావిష్ణువుకే మామగారు స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ 12 ఆళ్వార్లలో విష్ణు చిత్తుల వారు పెరియాళ్వార్ అనే పేరు వచ్చింది. చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీవల్లిపుత్తూర్ అనే ప్రాంతంలో ముకుందార్య పద్మావతి అనే దంపతులకు ఈ పెరియాళ్వార్ జన్మించారు. శ్రీ మహావిష్ణువు భారాన్ని వహించే గరుత్మంతుల వారి అంశతో ఈ పెరియాళ్వార్ జన్మించారు. ఈ పెరియాళ్వార్కు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సైన్యాధికారి విశ్వక్సేనుల వారే పంచ సంస్కారాలు చేసి శ్రీ వైష్ణవ సంప్రదాయ దీక్షను అందించారు. ఈ పెరియాళ్వార్కు శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం. వారి తల్లిదండ్రులు చిన్నతనం నుండి కూడా శ్రీకృష్ణుని యొక్క లీలలను చెబుతూ ఉండేవారు. భాగవతం యొక్క కథలను, భాగవతంలోని శ్రీకృష్ణ లీలలను ఈ చిన్నతనం నుండి కూడా ఈ పెరియాళ్వార్కు చెబుతూ వస్తూ ఉండేవారు. అందులో ఈ పెరియాళ్వార్ మనసుకు హత్తుకున్న లీల భాగవతంలో చిన్ని కృష్ణుడుకు మాలాకారుడు పూలమాలను సమర్పించడం. అలా నేను కూడా ఆ పరంధామునికి పూలమాలను అల్లి సమర్పించుకుంటాను అనే భావం ఆయన మనసులో లోతుగా ఉండేది. అందుకని ఆ శ్రీవల్లిపుత్తూరులోనే వెలసిన వటపత్ర సాయి అనే పేరుతో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో పుష్ప కైంకర్యము చేస్తూ ఉండేవారు. పెరియాళ్వారే స్వయంగా ఆ ఆలయ ప్రాంగణంలోనే ఒక నందనవనం ఏర్పాటు చేసుకుని స్వామివారికి రకరకాల పూలతో రకరకాల తులసి మాలలను ఏర్పాటు చేసి పూల సేవలను అందిస్తూ ఉండేవారు. ఎంతో సువాసన కలిగిన రకరకాల పుష్పాలను మాలలుగా కట్టి ఆ వటపత్ర సాయి అనే శ్రీమన్నారాయణునికి సమర్పించుకుంటూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో ఆ రాజ్యంలో వల్లభరాయుడు అనే రాజుకు ఒక అనుమానం కలిగింది. ప్రస్తుతం ఈ శరీరంతో మనము రాజ్యభోగము అనుభవిస్తున్నాం. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మోక్షాన్ని, సుఖాన్ని పొందాలంటే ఏం చేయాలి అనే సందేహం బయలుదేరింది. దీని గురించి చర్చించడానికి ఒక విద్వత్సభను ఏర్పాటు చేయండి. సరైన మార్గ సందేశం చేసిన వారికి బంగారు నాణ్యాలతో కూడిన మూటను గెలుచుకోవచ్చు. ఆ బంగారు నాణ్యాలతో కూడిన మూటను ఆ విద్వత్సభలోనే ఒక వెదురు కర్రకు పైన వేలాడదీయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా చేయండి అని మంత్రిని ఆదేశిస్తాడు ఆ వల్లభరాయుడు. ఆ రోజు రాత్రి పెరియాళ్వార్ కలలో వటపత్ర సాయి దర్శనమిచ్చి, విష్ణు చిత్త, నీవు ఆ విద్వత్సభకు వెళ్లి ఆ రాజుకు మోక్ష మార్గాన్ని ఉపదేశించుము అని ఆజ్ఞాపించగా, దానికి విష్ణు చిత్తుల వారు ఇలా అంటారు: స్వామి, నాకు పూలల్లి పూలమాలను మీకు సమర్పించడం తప్ప నాకు ఏమీ తెలియదు, నేనెలా ఆ సభకు వెళ్లడం అని. విష్ణు చిత్త, నీవు ఆ విద్వత్సభకు వెళ్ళు, నేనే నీలో నుంచి మాట్లాడుతాను. అప్పుడే నీ ద్వారా ఈ దేవాలయం యొక్క పవిత్రత అందరికీ తెలుస్తుంది అని స్వామివారు ఆజ్ఞాపించి అదృశ్యమవుతారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే విష్ణు చిత్తుల వారు ఆ విద్వత్సభకు వెళ్లి మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇక మోక్ష మార్గం గురించి అమృత వర్షాన్ని కురిపిస్తారు పెరియాళ్వార్. విష్ణు చిత్తుల వారు తమ యొక్క వాక్కుతో అద్భుతమైన మార్గ సందేశం చెప్పిన వెంటనే ఆ సభలో వెదురు కర్రకు పైన కట్టిన బంగారపు మూట కిందకు వంగి విష్ణు చిత్తుల వారి పాదాలపైన పడతాయి. అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. పెరియాళ్వార్ చెప్పినవి సత్యాలు అని గ్రహించి రాజుగారు పెరియాళ్వార్ పాదాలపైన సాష్టాంగ నమస్కారం చేసి సత్కరించి పండితులతో రాజుగారు పరివార సమేతంగా పట్టపు ఏనుగుపై కూర్చోబెట్టి ఊరేగిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఆ సందర్భంలో శ్రీహరి లక్ష్మీ సమేతుడుగా గరుత్మంతుల వారిపై ఆకాశ వీధులలో దర్శనమిస్తారు. ఆ గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువును అందరూ దర్శిస్తున్నారు. మేఘశ్యామ వర్ణంతో పట్టు పీతాంబరాన్ని ధరించి
శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి దర్శనం ఇస్తుండగా ఇంత అందమైన స్వామి నా కోసం ఇంతమందికి దర్శనమిస్తున్నాడే, ఇంత అందమైన సౌకుమార్యమైన నా స్వామికి దిష్టి తగులుతుందో ఏమో అని తిరుపల్లాండు అనే పాసురాన్ని పెరియాళ్వార్ పాడుతారు. పల్లాండు పల్లాండు పల్లాయిరుత్తాండు పలగోడి నూరాయిరం పల్లాండు తింతోల్ మణివన్న ఉన్ సేవడి సేవిత్తు తిరుక్కాపు. అలా స్వామి నీవు ధరించిన చక్రానికి నేను రక్షపెడుతున్నాను, స్వామి నువ్వు ధరించిన శంఖానికి నేను రక్షపెడుతున్నాను, స్వామి నీ వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవికి నేను రక్షపెడుతున్నాను, స్వామి మేఘవర్ణంతో మెరిసిపోతున్న నీ సుకుమారమైన శరీరానికి ఆ తేజోవంతమైన రూపానికి రక్షపెడుతున్నాను అని పల్లాండు పల్లాండు పల్లాయిరుత్తాండు అని పెరియాళ్వార్ శ్రీ మహావిష్ణువుకు రక్షపెడుతున్నారు. అంటే చంటి బిడ్డకు అమ్మ ఎలా తన యొక్క దృష్టిని తీసి తన బిడ్డకు రక్ష ఎలా పెడుతుందో అలా శ్రీ మహావిష్ణువుకు ఈ విష్ణు చిత్తుల వారు అనే పెరియాళ్వార్ రక్ష పెట్టారు. సాధారణంగా మన రక్షణ కొరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, కానీ ఆ భగవంతునికే రక్ష పెట్టిన ఏకైక ఆళ్వార్ ఈ పెరియాళ్వార్. ఇక ఈ పెరియాళ్వార్ తిరుపల్లాండులో 12 పాసరాలు, పెరియ తిరుమలిలో 461 పాసరాలు మనకు అందించారు. 108 దివ్య తిరుపతులలో ఈ పెరియాళ్వార్ 19 దేవాలయాలకు మంగళాశాసనం చేసి ఉన్నారు. అందులో తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై ఒక పాసురం ఇలా ఉంది. ఓ నా ముద్దు తండ్రి, సువాసన వెదజల్లే అనేక రకాల పుష్పాల వృక్షాలు కలిగిన ఆ వెంకటాచలంలో నిత్యం ఉన్న ఓ నల్లనయ్య, వృషభం వలె ఇష్టానుసారంగా తిరిగే ఓ నల్లనయ్య, నీకు ఇష్టమైన చెప్పులు, ఇష్టమైన గొడుగు, నీకు అతి ఇష్టమైన పిల్లన గ్రోవిని తెచ్చి ఉన్నాను, వచ్చి తీసుకెళ్లవయ్యా. ఎప్పుడు అడవిలో దూడలను మేపడం కోసం తిరిగి తిరిగి ఆ సుకుమారమైన పాదాలు నలిగి ఉంటాయి. స్వామి నీ పాదాలు నలిగి ఉండడం నేను చూడలేను, వచ్చి నీకు ఇష్టమైన చెప్పులను నేను తెచ్చున్నాను, తీసుకెళ్లవయ్యా అని ఆ వెంకటేశ్వరుణ్ణి చిన్ని కృష్ణుడిగా భావించి ఈ పాసురంలో వర్ణించి ఉన్నారు. పెరియాళ్వారుకు చిన్ని కృష్ణుడంటే ఎంత భక్తి అన్నది ఈ పాసురంలో మనకు గమనిస్తే తెలుస్తుంది. ఈ పెరియాళ్వారు వివాహం చేసుకోలేదు, తన జీవితం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి పుష్ప కైంకర్యానికి వినియోగించారు. దానికి శ్రీ మహావిష్ణువు సంతోషించి భూదేవి అంశతో ఆండాల్ అమ్మవారు అంటే గోదాదేవి పెరియాళ్వారి ఏర్పాటు చేసిన నందనవనంలో పూల యొక్క పొదల్లో భూదేవి అంశతో అవతారాన్ని స్వీకరించి గోదాదేవి ఈ పెరియాళ్వార్ను తండ్రిగా స్వీకరిస్తుంది. అటువంటి ఆ గోదాదేవి యొక్క చరిత్రను రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఈ సమస్త లోకాన్ని రక్షించే శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహావిష్ణువు ధరించిన ఆయుధాలకు, శ్రీ మహావిష్ణువు యొక్క పరివార దేవతలకు రక్ష పెట్టిన పెరియాళ్వార్ పాద పద్మాలకు నమస్కరిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః.